నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ రాయలసీమ స్పెషల్ అయిన ఉల్లిగడ్డ కారం అండి. ఈ ఉల్లిగడ్డ కారం అయితే రోటీ, చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ముందుగా దీని తయారు విధానం అయితే చూసేద్దాం. ఒక చిన్న రోట్లోకి 2 స్పూన్ల కారపొడి, కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి మెత్తగా దంచేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే నానబెట్టుకున్నాను, అది కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేటట్టు దంచుకున్న తర్వాత కొద్దిగా 2 టమాటాలను కూడా వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా దంచేసుకోవాలి మెత్తగా అయ్యేటట్లు. ఇదంతా మెదిగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి గుండుతో ఆ విధంగా కలిపేసుకొని పక్కకైతే తీసేద్దాం. ఇప్పుడు మరి ఒకసారి చేత్తో ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత చిన్న బౌల్లోకి అయితే ఈ పచ్చడి పట్టేంత బౌల్లోకి అంతటినీ తీసేసుకొని ఒకసారి పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ అండ్ షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.